ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్లో ఏ అన్యాయం అయితే జరిగిందో అది జరగొద్దనే విద్యార్థులంతా కలిసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకొని వీళ్ళు ఏదో మాకు మేలు చేస్తారనుకుంటే వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా చేయడం జరుగుతుంది. అప్పుడు ప్రజలే బలైపోయారు, ఇప్పుడు ప్రజలే బలైపోతున్నారు. ఇవాళ అశోక్ గారు దాదాపు 11 రోజులు అవుతుంది ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఎక్కడ కూడా ప్రభుత్వం దీన్ని మీడియాలో రాకుండా హెల్త్ బులెటిన్, మినిమం హెల్త్ బులెటిన్ అనేది విడుదల చేయాలి. ఒక అబద్ధపు హెల్త్ బులెటిన్ అంతా బాగానే ఉందని మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను లోపల పోయి చూస్తే వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, విషమంగా ఉంది, బాగలేదు. అసలు ఇమీడియట్గా ప్రభుత్వం ఆయనతోటి మాట్లాడి వారితోటి ఇది విరమింపజేయాలి, లేకపోతే వారి ప్రాణాలకు ఏం జరిగినా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బాధ్యత. అండ్ ఇక్కడ హాస్పిటల్లో కూడా వసతులు ఏం బాగాలేవు, మేము చూసినాము. ఏదో చాలా దారుణంగా ఒక మినిమం ఆయన ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండనే ఒక రెస్పెక్ట్ లేకుండా చాలా హీనంగా బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ ల్యాబ్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ. ఇలా ఉంటే రేపు విద్యార్థులు ఎవరైతే ఇవాళ ఉద్యోగాల కోసం బలిదానాలు చేస్తున్నారో వాళ్ళందరూ మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు. ఇది జరగకముందే ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఏదైతే మీరు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం సరైన పద్ధతిలో అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఖచ్చితంగా మా భారత చైతన్య యువజన పార్టీ నుంచి డిమాండ్ చేస్తుంది. గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి. బల్మూరు వెంకట్ కావచ్చు, ఆర్గోన్ మురళి కావచ్చు, వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయి. ఎమ్మెల్సీ ఇతను కూడా అందుకు ఎమ్మెల్సీ కోసం పోరాటం చేస్తున్నాడు, ఇది నిరుద్యోగుల కోసం కాదు అని చెప్పేసి కొందరు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఆ కొందరికే తెలవాలి వాళ్ళు ఏం మాట్లాడుతారో. ఇవాళ మేము చూస్తున్నాం కదా, 11 రోజులు అయింది మనిషి ఎలా ఉన్నాడో లోపల. ఇప్పుడు ఇట్లాంటి అంటే ఉద్యమాలను అణచివేసే క్రమంలో మనం గతంలో కూడా చూసినాం ఇలాంటివి. ఇదంతా వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఒక కాజ్ కోసం చేస్తున్నప్పుడు మనం అందరం ఆయనని ఆ ఉద్యమం ముందుకు తీసుకెళ్ళని అనడానికి లేదు. ఎందుకంటే ఆయన ప్రాణం మీదకి తెచ్చుకొని ఆ ప్రాణం పోతే ఆ కుటుంబానికి ఇలా ఎవరు రెస్పాన్సిబిలిటీ? అశోక్ సార్ అని కాదు, ఇంకా ముందు కూడా అసలు ఈ దీక్షలు అవసరం లేదు. మీరు ఇచ్చిన మాట ప్రకారమే కదా మేము గొంతెమ్మ కోరికలు ఏమడుగుతున్నాం, మీరు గతంలో ఇచ్చిందే ఇవాళ మేము దాన్ని నెరవేర్చుండని అడుగుతున్నాం. అంతకుమించి అయితే కొత్తగా ఏం అడగట్లేదు. ఒక గ్రూప్ ఎగ్జామ్ నిర్వర్తించాలంటే కూడా వాళ్ళకి చేతనైతే లేదంటే ఇంత అసమర్థ ప్రభుత్వం అయితే మేము ఏడ చూడలేదు. వారికి చెప్పాను ఇవాళ మీరు విరమించండి, ఏదైనా ఉంటే కలిసికట్టుగా తిని కొట్లాడాలి, పోరాడదాం, మనము నిలబడి పోరాడాలి, కలబడి పోరాడాలి. కానీ ఇట్లా ఇప్పటికే తెలంగాణ కోసం చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చాలా విధాలుగా చనిపోయినారు. ఇక ఈ బలిదానాలు ఆపేద్దాము, ఒకటై కొట్లాడదామని వారిని కోరడం జరిగింది. ఇవాళ మీరు ఖచ్చితంగా విరమించాలని కోరడం జరిగింది. నిరుద్యోగులందరూ లైబ్రరీలో చదువుకుంటున్నారు, బయటకు వచ్చి పోరాటం చేసే ప్రతి ఒక్కరు పార్టీల వారిగా రెచ్చగొట్టబడుతున్నారు. వీళ్ళెవరు కూడా నిజమైన నిరుద్యోగులు కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదండి, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. ఇంత జరుగుతుంటే ఎక్కడ పోయినాడు? ఒక మినిస్టర్ లేడా? హైదరాబాద్కి సంబంధించిన మినిస్టర్ ఏడి? ఇవాళ అన్ని శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటే ఈ విధంగానే జరుగుతుంది. కొంచెం ఆలోచించాలి. ఒక వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడంటే ఇలా హాస్పిటల్లో తెలియదా నిజాయితీగా చేస్తుండా లేదా? ఇది కావాలంటే వ్యవస్థ మీదే కదా, వ్యవస్థ మీదే. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన మేల్కొని విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించాలి.